హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా మరి ఇక్కడున్న చిన్నారులకి అలాగే మా అమ్మ వాళ్ళకి అందరికీ కూడా స్పెషల్ ఫుడ్ ఏంటంటే సాంబార్ అన్నం అలాగే పులిహోర ఎలా తయారు చేయాలో మీ అందరికీ చూపిస్తాను. అలాగే సాంబార్ కూడా మీ అందరికీ చూపిస్తాను. తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్, షేర్ వల్ల ఎంతో మందికి అనాథ బాలలకి వృద్ధులకి సహాయం చేసిన వారు అవుతారు. దయచేసి మరీ చెప్తున్నాను, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిర్చి శుచిగా దానికి పొత్తి మీరి బాగా తగిలిస్తే గుత్తం ఆకలి కదా అది నా చేతుల్లో అమృతమే అవదా వండుతూ ఉంటే రాదా ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోదే లేత వంకాయలతో వేపుడు మెట్ట వంకాయలతో చట్నీ సాంబార్ గిన్నె ఇది దించడానికి మజు కొట్టేది నాన్న. లీలలు తెలియక తెలుపక తరమా ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకా ఏనండి. అదేంటి అదే ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకా ఏనండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది.
చాలా బాగుంది. ఏంటి అర్చకుడు, అమ్మ ఏమేసి చేసినా కానీ చాలా బాగుంటుంది. అమ్మ మనకున్నా లేకపోయినా కానీ చాలా ప్రేమతో చేసి పెట్టింది. లేత వంకాయలతో వేకుడు చేసేదా మపద మెట్ట వంకాయలతో చట్నీ చేసేదా టొమాటోతో కలిపి వండి పెడితే మీరు అన్నమంతా వదిలేసి వండి కూర తింటారు. ఒకటా రెండా మరి వంకాయ నీళ్ళని తెలియక తెలుపక తరమా. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా వాణి నీ ప్లేట్ ఇటీ. రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఆ అరే చిన్న దా అన్న నింది కదా. అరే రారా, మా దగ్గర చాలా స్పెషల్ వంటలు చేసాం. పిల్లి మాసం కూడా తింటావా? కూతు అంత ప్లేట్లు తెస్తే ఎట్ట పెట్ట